తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్‌లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క మీ ఇంటి పేరేంటక్క? కొమరువోలు. కాదు, 520741 మేడం. ఆయ్! మర్చిపోయారా మీరు? నువ్వు అసలు మన వీడియోలోకి వచ్చేసావు అనుకోవట్లే నేను. మామూలుగా అడిగావు. అమ్మో! న్యాచురల్ గా ఉండాలి కదా, మనకి మరి తేడా ఉండాలి కదా. 520741 సచ్ అ బ్యూటిఫుల్ నంబర్ అసలు. కానీ మా అమ్మగారి ఇంటి పేరు కూడా చెప్తాను, నేను ఎప్పుడు చెప్పను. కానుకొలను. అయ్యో, మా ఇప్పుడు అమ్మ మా first నాన్న time మేడం. ఫస్ట్ నేను కానుకొలను. కానుకొలను. నీకు విషయం తెలుసా, నాకు పాన్ కార్డ్ తీసుకోమన్నారు మా నాన్న. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా పెళ్ళలేదు. పాన్ కార్డ్ తీసుకుంటుంటే ఇంటి పేరు రాయమంటే మా నాన్న గబగబా స్రవంతి ఎక్కడుంది అంటే పాన్ కార్డ్కి వెళ్ళింది అని చెప్పారు. నీకు తెలుసు కదా, నేను షేర్స్ అవన్నీ కూడా మా నాన్నగారు చూసేదాన్ని అని చెప్పి గబగబా ఫోన్ చేసి, ఏంటి నాన్న లైన్లో నుంచుదానంటే, ఏం రాసావు అప్లికేషన్లో అంటే స్రవంతి కానుకొలను అని రాశాను. నో స్రవంతి కొమరువోలు అని రాసేసే, పాన్ కార్డ్లో కొమరువోలు వచ్చేస్తుంది. నాన్న ఇంకా పెళ్ళవలేదు కదా అని అంటే, ఏం కాదులే మళ్ళీ పాన్ కార్డ్ మార్చుకోవాల్సి వస్తుంది, ఎందుకు ఎంగేజ్మెంట్ అయిందిగా రాసేయండి. అలా పెళ్లి కాకుండానే పాన్ కార్డ్ మీద స్రవంతి కొమరువోలు అని అఫీషియల్ గా పెళ్ళవక ముందే కొమరువోలు పెళ్ళి అయిపోయాయి. ఇప్పుడు పెళ్ళైనా మార్చుకోవట్లేదు. అదే కదా, మా ఇట్స్ అవర్ చాయిస్ అని. అదే సరే, ఇప్పుడు 520741 అనేది మీడియా ఇచ్చిన నేమ్ అని అనుకోవచ్చు. మిమ్మల్ని అలాగే గుర్తుపడతారు మేడం. మీరు ఇది వరకు అయితే చాలా ఉధృతంగా ఉండేది కదా. అవునవును, 520741 మేడం కదా మీరు. మీ పేరు కూడా కాదు అసలు. అవును. సో అట్లా చాలా అద్భుతమైనటువంటి ఒక గోల్డెన్ ఎరా అనిపిస్తుంది ఆ నంబర్ ని పరిచయం చేసిన ఆ సమయం ప్రత్యేకంగా. ఎంతో మంది, కొన్ని వేల మంది చాలా బాగా పనిచేస్తుందండి నంబర్ అని అంటూ ఉంటారు. మనం ఎప్పుడు మాట్లాడుకునే సందర్భం రాలేదు, ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దాము. 520741 ఉన్న దాని యొక్క బ్యూటీ ఏంటి, ఎట్లా దాన్ని ఇన్వోక్ చేసుకోవచ్చు, ఆ నంబర్ ని ఎట్లా యూజ్ చేయొచ్చు, ఒకసారి చెప్పండి. అసలు నా జీవితంలోకి ఎట్లా వచ్చిందో చెప్తాను. చెప్పండి. 520741 వీడియోస్ చేస్తూ ఉన్నాము. అట్లా జనవరిలో స్టార్ట్ చేశాను నేను 2022లో. జనవరి 5వ తారీఖు అని చెప్పి నేనే నిర్ణయించుకున్నా. 5 నాకు లక్కీ నెంబర్ అని చెప్పాను. ఏం సారీ కట్టుకున్నారండి అని ఫోన్ చేసింది యాంకర్. ఫస్ట్ లాలిత్య, నేను యాంకరింగ్ స్టార్ట్ చేసింది. నేను గ్రీన్ కట్టుకున్నా. అమ్మ నేను చెప్దాం అనుకున్నాను, గ్రీన్ కట్టుకోకండి, గ్రీన్ మ్యాట్ అని చెప్తే సరే అని చెప్పి వేరే సారీ కట్టుకొని వెళ్ళాం. అప్పుడు జనవరి నుంచి స్టార్ట్ చేసాం మనం. జూన్ జూలైకి వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళకి కూడా ఇంకా కష్టపడుతున్నానన్న ఫీలింగ్ అయితే బాగుండింది. లేదు నేను ఎప్పటికైనా చేస్తూ ఉన్నాము, ఎందుకనంటే ఫస్ట్ శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం తీయంగానే నేను యూట్యూబ్కి వెళ్ళాలి అనే ఆలోచన రావడము, అలా వెళ్ళడం జరిగింది. ఆయనే తీసుకువెళ్ళారన్న సంకల్పంతో ఇంకా చేస్తూ ఉన్నాం. అయితే అప్పుడు ఎందుకో కొంచెం క్రైసిస్లో ఉన్నాం. 115 రూపాయలు అకౌంట్లో ఉన్నాయి. ఇప్పుడు దాని 115 రూపాయలు, అక్కడ కూడా 7 చూడు నువ్వు. 7 బాబోయ్ ఉన్నాయి. ఎందుకు చెప్తా అంటే ఎనర్జీ గురించి చెప్తున్నా. 520741 మన జీవితంలోకి రావడానికి ఎలా వస్తుందనే దాని మీద చెప్తున్నాను. అయితే పనమే లేదు, అంట్లు తోముకుంటున్నా. అదేంటి 115 రూపాయలు అకౌంట్లో ఉన్నాయి. ఎలారా బాబు పరిస్థితి, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు, ఎక్కడ మిస్టేక్ అయింది, మనం ఎక్కడెక్కడ తప్పు ఖర్చు పెట్టాము ఏంటి అనేది ఆలోచించుకుంటుంటే స్వామితో మామూలుగా మాట్లాడుకుంటాం కదా బాబా గారితో. బాబా గారు ఏమిటి అసలు చేయడానికి పని లేదు, పనమ్మాయి లేదు, చేతి నిండా పని, ఏమిటి అసలు ఇది నాకేం అర్థం కావట్లేదు. నాకు కోపం వస్తుంది పద్మిని ఒక్కొక్కసారి హౌస్ హోల్డ్ వర్క్ చేసుకుంటుంటే. దీనికోసం ఆ పొద్దున్నే 4ంటికి లేచి చదువుకున్నాము, బస్సులు ఎక్కాము అని కోపం వస్తూ ఉంటుంది. అంటే చేసుకోకూడదని తప్పు కాదు, ఒక ఫీలింగ్ అన్నమాట. మనం చదువుకున్నాం కదా. అయితే అప్పుడు బెల్ కొట్టారు. బెల్ కొడితే కాదు నీ ఫోన్ వచ్చింది. ఫస్ట్ 132 లాస్ట్ 132 ఉంటే అది ఏంజల్ నెంబర్ అనమాట. నీ ఫోన్ నెంబర్ 132 ఉంటే వస్తే నేను రాను అని చెప్పేస్తున్నాను అప్పటికి. ఇంకా కొంతమందికి వెళ్ళడానికి డబ్బులు ఉండాలి కదా,
ఆయన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళడానికి మొహమాటం అనమాట. అయితే నువ్వు రమ్మన్నావు కదా ఇట్లా కృష్ణుడి గురించి కృష్ణుడి మాట్లాడడానికి రమ్మని నువ్వు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చావు, ఆ. మేము కూడా మీ కమ్యూనిటీనండి అని. అన్నానా? యాక్చువల్ గా నీ దగ్గరికి వచ్చింది ఎందుకంటే అమ్మ నేను కమ్యూనిటీస్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చడం రావడం కాదు, నువ్వు ఎందుకనో నువ్వు పిలిస్తే రావాలనిపించింది నాకు. అంత ముందు మందికి నేను రానని నేను చెప్పాను 4-5కి, కానీ నువ్వు పిలవంగానే వస్తారా అని అడుగుతావు నువ్వు ఒకటి వస్తారా అంటావు. ఆ మాట కోసం అని వచ్చానమ్మా అని నీకు చెప్దామని నీకు వచ్చాను. పద్మిని ఆ రోజు నల్ల పూసలు వేసుకొని ఒక దాన్ని ఏమంటారా దాన్ని నానంటాం నాన్కోడ్ వేసుకుని ఉంది. చాలా అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ గా చాలా కళగా కనిపించింది. కృష్ణుడి గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత పద్మిని నెక్స్ట్ నేను న్యూమరాలజీ చెప్తాను అనుకొని మీరు న్యూమరాలజీ చేస్తారా రండి అని చెప్పి నువ్వు గ్రీన్ మ్యాట్లోకి తీసుకెళ్ళినప్పుడు ఇంకొక విషయం చెప్తాను మీకు. ఆ రోజు బాబా గారితో అన్నాను కదా చేయడానికి పని లేదు, పనమ్మాయి లేదని. నువ్వు ఫోన్ చేసిన తర్వాత టింగ్ టింగ్ అని బెల్ మోగింది, పనమ్మాయి వచ్చి జాయిన్ అయిపోయింది. దాంట్లో తోమని చెప్పి మిగిలిన దాంట్లో దానికే ఇచ్చి ఆ రోజు నుంచి తోవేసాయమ్మా. 2 పనులు అయిపోయింది. ఆ తర్వాత 4 రోజులకి నువ్వు అడగడము, ఫస్ట్ పద్మిని క్వశ్చన్ ఎవరైనా ఏమన్నా అంటారు, నెంబర్ 1 గురించి చెప్తారా, నెంబర్ 2 గురించి చెప్తారా అని అడుగుతారు కదా. కానీ పద్మిని అది కాదు, ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఏదైనా నెంబర్ ఉందా అని నువ్వు అడిగావు. ఇప్పటికి ప్రముఖ న్యూమరాలజిస్టులు అందరూ కూడా 520741 నెంబర్ కనపడకుండా రాసుకుంటారు. ఎందుకంటే మేము విట్నెస్ అయ్యాం. ఎందుకంటే అది పేడ్ అన్నమాట. అంటే బయటకు అట్లా డబ్బులు పే చేయకుండా చెప్పరు. అప్పటి వరకు ఎవరు చెప్పలేదు నాకు తెలిసినంత మటుకు. పద్మిని ఆ క్వశ్చన్ అడగడము, ఆ 520741 అనేది నా ఇంటి పేరు అవడం జరిగింది. అంటే నన్ను ప్రేరేపించడం అక్కడి నుంచి. ఎందుకు చెప్తున్నాను అని అంటే భగవంతుడిని కరెక్ట్ గా అడిగి, ఆయన పని లేకపోతే ఎట్లా, నువ్వు ఎక్కడి నుంచి కూడా పడతాయి డబ్బులు ఏమన్నా ఆకాశం మీద నుంచి, మరీ చెప్తూ 115 రూపాయలు బ్యాలెన్స్ పెట్టి నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఏమి వెళ్ళాలి, నాకేం అర్థం కావట్లేదు అని అంటే, ఆ రోజు నేను అడగకుండానే బావగారు నాకు 1000 రూపాయలు ఇచ్చారు వెళ్ళమ్మా అని. ఆయనకు తెలీదు నా దగ్గర 115 రూపీస్ ఉన్నాయి అని చెప్పి, తీసుకో అని చెప్పి ఇచ్చారనమాట. పెట్టుకొని వచ్చారు. వాట్ ఆ చేంజ్ అసలు. 520741 ఇట్లా అందరూ పే చేయలేరు కదా అక్క. ఇప్పుడు అందరూ న్యూమరాలజిస్టుల దగ్గరికి వెళ్ళి కరెక్షన్ చేసుకొని అట్లా సీక్రెట్గా ఉన్నవి తెలుసుకోవటం లాంటివి చేయరు. నేను ఏది అడిగితే బ్యూటీ అసలు మీలో, ఏది అడిగినా చెప్పేద్దాం పట్టు ఏం కాదులే అని అంటే, అక్క మరి అపాయింట్మెంట్స్ పడవు కదా అంటే, పర్లేదులే పడకపోతే ఏముంది, 10 మందికి హెల్ప్ అవుతుంది కదా అని. ఎంత బ్యూటిఫుల్. కొంతమంది న్యూమరాలజిస్ట్ మిమ్మల్ని ఆన్ కూడా చేసినట్టున్నారు, చెప్పొద్దు అట్లా అని కదా. అట్లా చెప్తారు మేడం. అలా ఎలా చెప్తారు మీరు అసలు? మీరు వచ్చిన తర్వాత చాలా మంది ఇండ్లలోనే కూర్చొని స్విచ్ వర్డ్లు చదువుకుంటూ మన దగ్గరికి రావడం అనేది తగ్గిందని మీకు ఏమన్నా అనిపిస్తుందా అని అంటే, నేనేం చెప్తాను ఇంకా అలా ఏం లేదండి, భగవంతుడు ఏదో ఒక రకంగా వస్తారు. కానీ మనం ఎలాంటి ప్రొఫెషన్ లో ఉన్నామో తెలుసా మీకు అని అంటే, చెప్పండి అని అన్నారు. అంటే నా దగ్గరికి మనుషులు రావాలని మనం కోరుకోలేము. కష్టం ఉంటేనే కదా వాళ్ళు వచ్చేది. ఒకళ్ళకి కష్టం ఏమని చెప్పి ఎలా అడుగుతాం భగవంతుడిని? ఆల్రెడీ కష్టాలు ఉన్న వాళ్ళని పంపించిన ఆయన అని అడిగే పని. అతను రాలేని పరిస్థితి ఉంటే గనక వాళ్ళు కనీసం వీడియోస్ విని చేసుకోవాల్సిన పరిస్థితి. బావగారికి ఇట్లా అయింది అని అంటే, చాలా మంది అమ్మ మీవి చదివి మేము ఎన్నో మేము నోట్బుక్లు రాసుకున్నాము, అన్ని మెయింటైన్ చేస్తాము, ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే మేము వాళ్ళకి చెప్తాము, వాళ్ళు కూడా చేసి ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినప్పుడు ఎన్ని లక్షలు ఇస్తే ఆ ఆనందం వస్తుంది పద్మిని. ఎన్ని లక్షలు ఇస్తే ఆ బ్లెస్సింగ్, ప్యూర్ బ్లెస్సింగ్స్ వస్తాయి మీకు. అంతే కదా. ఇప్పుడు ఇంత క్రైసిస్ లో, అంటే ఎమోషనల్ గా ఇంత డ్రైన్ అవుట్ అయిపోయిన పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యాన్ని నింపుకున్నారంటే వాళ్ళందరూ ఆశీర్వాదమే. అవునవును, మీ వంట ఉంది ఖచ్చితంగా. సో సూపర్ అక్క, ఇలాగే ఉండండి. మీరు ఎందుకు చేంజ్ అవుతారు, మీరు అవ్వర్లే. సరే, ఇప్పుడు ఇది అసలు తెలియని వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకోవాలి ఒకసారి చెప్పండి. 520741 అనేది నేను బాగా అంటే అనలైజ్ చేసినప్పుడు అసలు ఎందుకు ఇది బాగా పనిచేస్తుంది, ఎందుకు ఇది బాగా పనిచేస్తుంది అని అంటే, ఆ నెంబర్స్ ఎట్లా ఉన్నాయి అంటే 520 అంటే ఏంటంటే ఐ లవ్ యూ నేచర్, నేచర్కి ఐ లవ్ యూ చెప్పినట్టు.
చెప్పి ఈ 741 నేను చేసినప్పుడు ఏంటి అని అంటే 7 + 4 11, 11 + 1 12, 3 అంటే గురువు, అంటే గురువు సహాయం అనమాట. నేచర్ని నేను ప్రేమిస్తున్నాను, నేను ధర్మబద్ధంగానే ఉంటాను, నన్ను నమ్ము, నాకు సహకరించు అంటే మనకి దారి చూపిస్తుంది ఈ నెంబర్ అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్గా ఎవరైనా ఇబ్బంది ఉంటే కనుక 520741 మీరు రైట్ హ్యాండ్తో రాస్తూ ఉంటే కనుక లెఫ్ట్ సైడ్ మనకి రిసీవింగ్ ఉంటుంది, ఇక్కడ 520741 ఇక్కడ రాసుకోండి, చక్కగా కనపడేటట్టే రాసుకోండి. ఎందుకు రాసుకుంటున్నారు అని ఎవరన్నా అడిగితే నేను నెంబర్స్ని నమ్ముతున్నాను అని చెప్పిన, అది రాసుకుంటే అయిపోతుందా అంటే డైల్ చేస్తే నా నెంబర్కి కాల్ చేయట్లేదా అని అడగండి. ఒక నెట్వర్క్ ఎట్లా అయితే మనకి సహకరిస్తుందో, మన నెంబర్ డయల్ చేస్తే మనకి కాల్ ఎట్లా వస్తుందో, నేచర్ కి కూడా ఈ నెంబర్ నేను రాసుకుంటే దాని ఫ్రీక్వెన్సీ మనకు అందుతుంది. ఏమంటే 520741 రాసుకోకపోతే ఎందుకు అవ్వదండి పని అని అంటే, వెలుతురు వచ్చే జోన్ లో నువ్వు ఉంటే గనక ఆ వెలుతురు నీ మీద పడుతుంది. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి మనలాగా ఇక్కడ సూర్యుడు అస్తమించేశాడు, సూర్యుడు ఉదయించేశాడు అని మనం అనుకుంటున్నాం, మనమే జరుగుతున్నాం. కరెక్ట్, భూమే జరుగుతున్నాం కానీ మనం ఎంత పెద్ద అబద్ధం కదా, అబద్ధంలోనే బతుకుతాం మనం ఎప్పుడు కూడా. అదే ఈ మనిషికి వచ్చింది ఏంటి అని అంటే, అదిగో వాడు తప్పు చేశాడు కాబట్టి ఇట్లా అయింది తెలుసా, అలా చేశారు కాబట్టి నేను ఇట్లా లేకపోతే నేను అలా చేయను రీజన్ అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే మీరు అజోన్ లో ఉండాలి, ఫ్రీక్వెన్సీని అందాలి. రేడియో ఉంది, ఫ్రీక్వెన్సీ అందుతేనే, అలా ఫ్రీక్వెన్సీ అందుతేనే వస్తుంది. చిన్నప్పుడు గుర్తు చేసుకోండి, యాంటీనా పట్టుకుంటే ఒకడు కింద టీవీ చూస్తుంది, క్రికెట్ చూసిన రోజు సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వచ్చిందా అలానే పట్టుకోరా, పట్టుకో, గోల్డెన్ డేస్ అదే అంటున్నా. కాబట్టి అలాంటి గుర్తు చేసుకోండి, ఆ ఫ్రీక్వెన్సీని మనం అందుకోవాలి. మీరు ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ అయితే రైట్ మీద రాసుకోండి. ఏమంటే రాసుకుంటే మా ఇంట్లో నన్ను తిడుతున్నారు, కనపడకుండా రాసుకోండి. లేదండి అది కూడా లేదంటే ఇట్లా పెట్టుకొని 520741 అని మీరు రాసుకోండి. మంచినీళ్ళు తాగేటప్పుడు 520741 అని తాగండి. వాటర్ తాగేటప్పుడు చేసేటప్పుడు ఆ వాటర్ తీసుకొని తాగండి. ఆనందంగా ఉండండి. ముందు గ్రాటిట్యూడ్ కావాలి. మీ దగ్గర ఏముందో వాటికి, నువ్వు నా దగ్గర ఇది ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను మార్నింగ్ లేస్తూనే చక్కగా లేచాము, ఆరోగ్యంగా లేచాము అని అంటే భగవంతుడు మనకి ఇచ్చిన వారు. దాని ముందు గ్రాటిట్యూడ్ చెప్పండి. మీ దగ్గర ఉన్నవన్నీ తలుచుకోండి మంచం మీద ఉన్నప్పుడే. ఆ గ్రాటిట్యూడ్ అనేది అప్పుడే వస్తుంది. ఈ 520741 అప్పుడే. ఎందుకు చెప్పాను 520741 పనమ్మాయి లేదు, నువ్వు ఫోన్ చేసేది అంతే ఏంటంటే నా ఆనందం. అంటే అది మన జీవితాల్లోకి, మనందరి జీవితాల్లోకి, చాలా మంది కోవిడ్ వచ్చిన తర్వాత జీతాలు రాక 11 months 12 months జీతాలు రాలేదు, 520741 రాసుకున్నామండి, జీతం పడిందండి. ఎంతమంది కాల్ చేశారు మనకి. సో అంత మందికి ఆనందాన్ని చేకూర్చడానికి ఒక సందర్భాన్ని యూజ్ చేసుకుంటూ వచ్చింది ఒక నెంబర్స్ కూడా. అక్కడ మళ్ళీ 132 అని అంటే నాకు కళ వచ్చింది పద్మిని, 132 ఏంజల్ నెంబర్ అని చెప్పి ఒకళ్ళకి కళ వచ్చిందట. వాళ్ళు నాకు కాల్ చేశారు, ఏమండి నాకు 132 అని ఉంది, ఆ కీ చైన్ వచ్చి, నువ్వు కూడా పక్కన ఉన్నావు, మనం బెంగళూరుకి వెళ్తుందంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది, నాకు కాల్ చేసిన అమ్మాయి నెంబర్ కూడా లాస్ట్ 132. సో ఇదేదో సమ్ ఏంజల్ నెంబర్ అని చెప్పడం అంటే అన్ని గుర్తు పెట్టుకొని, లైఫ్లో భగవంతుడు ఒక రకంగా హెల్ప్ చేశాడు మనకి. శంకు చక్రాలు అన్నీ వేసుకుని వస్తేనే భగవంతుడు కాదు, సమయం సందర్భం అనేదే భగవంతుడి రూపం అనేది మనం అర్థం చేసుకోవాలి. వెల్ సైడ్ అక్క. ఏ కలర్ పెన్ తో రాసుకోమంటారు? బ్లూ కలర్. ఆల్వేస్ యూజ్ బ్లూ కలర్, డోంట్ గో ఫర్ కలర్స్. కలర్ థెరపీ కూడా నేను నేర్పిస్తాను. ఏ నెంబర్స్ వాళ్ళు ఏ కలర్ వాడాలి, అసలు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏ కలర్ వాడాలి అనేది కూడా మనం చెప్తాం. అది ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో వస్తుంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. నమస్తే.